వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. యోగాని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి అంటూ మన పెద్దలు చెప్తుంటారు, యోగా గురువులు చెప్తుంటారు. నిజమే, మన పూర్వీకుల నుండి కూడా ఆ యోగాని అనుసరిస్తున్నారు. మరి అప్పట్లో వారి జీవిత ఆయుష్ ఎందుకు పెరిగింది, ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, దైనందిన జీవితంలో చేసుకుంటున్నటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ తిండి, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. అనుసరిస్తున్న జీవన శైలి కూడా కారణం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఒక విషయం, దాని గురించి ఇదంతా చెప్పుకోవాల్సి వస్తుంది. మనకి ఇంతకుముందే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ గురించి తెలిసే ఉంటుంది. ఇటీవల ఆయన ఒక యాత్ర చేశారట. మోటార్ సైకిల్పై చేపట్టారు కైలాస మానస సరోవర యాత్ర. దీన్ని విజయవంతంగా ముగించారు. అందులో విశేషం ఏముంది, చాలామంది చేసిందే కదా. ఇంతకుముందు చాలామంది కైలాస యాత్రలు అనేవి చేశారు, వార్తల్లో నిలిచారు. ఇది కూడా రెగ్యులర్ అనుకుంటే పొరపాటు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇప్పటికే ఈ సద్గురు గారికి 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్లు చేయించుకున్నారు. అది చేయించుకున్న కేవలం 18 నెలలు, అంటే 1.5 సంవత్సర కాలపు వ్యవధిలోనే ఆయన ఈ సాహసయాత్ర పూర్తి చేశారు. సాధారణంగా మనకి చిన్న చిన్న ఆపరేషన్లు జరిగినా కానీ వైద్యులు కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, విశ్రాంతి తీసుకోండి, ఇలాంటివే కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఆయన ఇంత రిస్క్ ఎలా చేశారు? బ్రెయిన్ సర్జరీ అంటే అది మామూలు విషయం కూడా కాదు. 2 సార్లు చేశారట 18 నెలల కాలంలో. 2 బ్రెయిన్ సర్జరీల తర్వాత 18 నెలలకి ఈ సాహసయాత్ర వైద్యులైతే వద్దని వారించినా కానీ వెనక్కి తగ్గకుండా ఆ యాత్రని విజయవంతంగా పూర్తి చేశారు. అసలు ఎందుకు ఇంత సాహసం చేశారో అని ఆయన అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు. యోగా శక్తిని చాటమే తన లక్ష్యం అంటుంటారు. యోగాని ప్రపంచవ్యాప్తం చేయాలి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, అవగాహన పెంచాలి, దాని ద్వారా వాళ్ళ ఆయుష్ కూడా పెరిగేలా దోహదపడాలి, అదే చెప్తారు. అసలు ఈ యాత్ర ఎప్పుడు మొదలుపెట్టారు, ఎక్కడ మొదలుపెట్టారంటే ఉత్తరప్రదేశ్లో ఆగస్టు 9వ తారీఖున ప్రారంభించారు. ఇదంతా మోటార్ సైకిల్పై చేపట్టారు. కైలాస మానస సరోవర యాత్ర. 2 సార్లు బ్రెయిన్ ఆపరేషన్లు చేయించుకుని కేవలం 18 నెలల తర్వాత ఆయన ఈ సాహసయాత్ర చేయడం అయితే ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన వైపు మరోసారి చూసేలా చేసింది. యాత్ర అనంతరం కోయంబత్తూరుకు చేరుకున్నారు. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఆయనకి అనుచరులు కానీ అభిమానులు కానీ స్వాగతం పలికి దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్లో ఈ యాత్ర ప్రారంభించి అక్కడి నుంచి చాలా క్లిష్టంగా ఉంటుందట యాత్ర. క్లిష్టమైన మార్గాలు ఉంటాయి. మోటార్ సైకిల్పై ప్రయాణించడం 2 రోజుల క్రితం కైలాస మానస సరోవర యాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా యాత్ర చేయొద్దన్నా వినలేదు. అయితే యోగాకున్న అద్భుతమైన శక్తి ప్రపంచానికి చాటి చెప్పాలి, ఈ సంకల్పమే తనని అంత దూరం నడిపించింది అంటున్నారు. ఇంకా సద్గురు ఏం చెప్తారంటే, యాత్రలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్నప్పుడు తనకి గతంలో నేను చేసినటువంటి యోగా, ఇప్పుడు నేను అనుసరిస్తున్నటువంటి యోగా చాలా ఉపయోగపడింది. యోగా సాధన వల్ల ఎంత కఠినమైన యాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా తన ఆరోగ్యమే కాదు, ఆ యోగా అనేది కూడా ప్రతిరోజు ప్రశాంతమైన వాతావరణం, అంటే పీస్ఫుల్గా ఉంటుంది యోగా చేస్తే. ఇదే తన విజయవంతం అవడానికి కారణం అంటున్నారు. ఆరోగ్యం సహకరించిన పరిస్థితుల్లో పట్టుదలగా పూర్తి చేయడం ద్వారా యోగా ప్రాముఖ్యత మరోసారి చెప్పాలనుకున్నాను, చెప్పాను అంటూ ఆయన గర్వపడుతున్నారు. అసలు యోగా అనేది ఎటువంటిది, మన శరీరంపై ఏ విధంగా దాని ప్రభావం ఉంటుందంటే, యోగా అనేది మన మనసు, శరీరం, ఆత్మలను ఒకే దారిలో నడిపించేటటువంటి సాధన అంటారు. ఏళ్ల తరబడి భారతీయ సాంప్రదాయంలో అది ఉంది. ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. యోగాసనాలు శరీరంలో అన్ని అవయవాలని వ్యాయామానికి అందిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచుద్ది. మానసిక శాంతి, ధ్యానం, ప్రాణాయామం ద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన కానీ, ఉద్రిక్తత, డిప్రెషన్ ఇవన్నీ తగ్గి ప్రశాంతత కలుగుతుందంటారు. ఆత్మ నియంత్రణ చేసుకోవచ్చు. ఆత్మ నియంత్రణ కలిగించి చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నా కానీ వాటి వైపు నుంచి దృష్టి మరలిస్తుందట. అలాగే ఆధ్యాత్మిక ప్రబోధం, యోగా ద్వారా ఆత్మ జ్ఞానం పెరుగుతుంది. పరమాత్మలతో ఏకత్వ భావన కూడా కలుగుతుందట. సామాజిక సహాయార్థం, యోగం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమాజం మొత్తానికి శాంతి, సహనం ఇలాంటివన్నీ కూడా అందించడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆయుష్ కూడా, దీర్ఘాయుష్ పెరుగుతుంది. యోగా సాధన చేస్తే ఆరోగ్యవంతమై దీర్ఘకాలం కూడా జీవించవచ్చు. పురాణంలో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు, భగవద్గీతలో యోగిని అత్యున్నత స్థాయిలో ఉంచారు. దాని ద్వారా యోగ కర్మసు కౌశలం అని వేదాలు చెప్తున్నాయి. అంటే యోగం అనేది కర్మలో నైపుణ్యం అని అర్థం అట. మొత్తంగా చూస్తే యోగం అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది జీవన విధానం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం యోగం చాలా ప్రత్యేకమైంది అంటున్నారు. మరి ఇటువంటివన్నీ చెప్పాలని, ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే
తన వయసుని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా యోగాని తాను నమ్మి ఈ యాత్రను పూర్తి చేశానంటారు సద్గురు. యాత్ర అనంతరం కోయంబత్తూరులో ఆయన అనుచరులు కూడా అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు. మొత్తంగా యోగా అనేది మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితం అలాగే ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటారు సద్గురు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.